దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 124వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. దీనిలో ఒక్కో కోవలోకి వచ్చినటువంటి నా దర్శనాలు చెప్తూ ఉన్నా. ఆయన దర్శనం చూపించటం, అది అమలు జరగటం, అటువంటి దర్శనాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇప్పటికీ 33 దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు 34వ దర్శనానికి వస్తున్నాం. సరే, 34 స్కిప్ చేసి 35 చెప్తున్నా, తర్వాత 34కి వస్తాను. ఎందుకంటే అక్కడ దానికి లింక్ ఒకటి ఉంది. 35వ దర్శనం ఏంటి అంటే, నా పుస్తకంలో 91 దాని సంఖ్య. నేను సువార్త ప్రకటించడానికి మరి 2-3 నెలల గ్యాప్ వచ్చిన సందర్భంగా 3 దర్శనాలు చూపించేశారు వరుసగా. ఆ 3 దర్శనాల ద్వారా నాకు వెలిగింది. ఈ దేవుడు ఊరుకోడు, మనం వెంటనే సువార్త ప్రకటించాలని నిర్ణయం. ఇక 4వ దర్శనం కూడా చెప్తున్నా. అది జనవరిలో అయిపోయినాయి. జనవరితో 3 దర్శనాలు అయ్యాయి. 4వ దర్శనం మార్చి 1కే. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక చోట ట్రిప్పర్లతో మట్టి పని చేస్తున్నారు. ఒక ట్రిప్పర్ మట్టితో నింపిన తరువాత మనుషులు మట్టిపై ఎక్కిన తర్వాత అన్లోడ్ చేసే స్థలానికి వెళ్ళుచున్నది. ఆ మనుషుల్లో మా తాతయ్య గారు కూడా ఉన్నట్లు నేను దూరంగా ఉండి చూచాను. ఇక్కడ వరకు మీకు చెప్తున్నాను. ఒక చోట ట్రిప్పర్లతో మట్టి పని చేస్తున్నారు. అంటే మట్టి ఒక చోట నుంచి తవ్వి ఇంకో చోట వేస్తుంటారు కదా, అట్లా జరుగుతూ ఉంది. నేను ఇదంతా బయట నుంచి చూస్తాను, నాకు కనపడుతుంది. ఒక ట్రిప్పర్ మట్టితో నింపారు. నింపిన తర్వాత మనుషులంతా అక్కడ కూలీలు ఉండగా మరి అన్లోడ్ చేసే దగ్గర మరి ఈ ట్రిప్పర్ ఎక్కడ అన్లోడ్ చేయాలో అక్కడ తీసుకెళ్ళినప్పుడు మనుషులు దాని మీద కూర్చుని వెళతారు. కాబట్టి మనుషులు ఆ మట్టి పైన ఎక్కిన తర్వాత అన్లోడ్ చేసే స్థలానికి వెళుతుంది. అది నాకు కళ్ళకు కనపడుతుంది. మనుషులు ఆ ఇసుక మీద, ఆ ట్రిప్పర్ మీద ఉన్న ఇసుక మీద మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ ట్రిప్పర్ వెళుతూ ఉంటే నాకు కనపడుతూ ఉంది. ఆ మనుషుల్లో మా తాతయ్య గారు కూడా ఉన్నట్లు నేను దూరంగా ఉండి చూశాను. ఆ మనుషుల్లో ఒక ఆయన మా తాతయ్య గారిలా కనపడుతున్నారు. ఆ పైన కూర్చున్న వాళ్ళలో అన్లోడ్ చేసే చోట అందరూ దిగుతున్నారు. సరే, మా తాతయ్య గారు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళలో అన్లోడ్ చేసే చోట అందరూ దిగుతున్నారు. నాకు అన్లోడ్ చేసే ప్లేస్ కూడా దూరంగా ఉండి కనపడుతుంది. మా తాతయ్య గారు దిగారో లేదో నేను చూడలా. అందరితో పాటు ఆయన కూడా దిగుతాడులే అని నేనేం చూడలా. ఏమోలో దిగే ఉంటాడులే, అక్కడ వారు ఆ మాత్రం చూసుకోరా అని ఊరుకున్నా. నేను సరే దిగే ఉంటాడులే, అందరితో పాటు మట్టి అన్లోడ్ చేసే ముందు మనుషులు దిగిపోతారు. దిగిపోయిన తర్వాత అన్లోడ్ అవుతుంది, ఈయన కూడా దిగుంటాడులే అని నేను పట్టించుకోలే. కాసేపటికి యాక్సిడెంట్ అయ్యింది, మనిషి చనిపోయాడు అంటున్నారు. అక్కడి నుంచి కేకలేస్తున్నారు. యాక్సిడెంట్ అయింది, మనిషి చచ్చిపోయాడు అని అక్కడి నుంచి కేకలేస్తున్నారు. ఎవరు అన్నాను నేను ఇక్కడి నుంచి. అంటే ఎవరు అంటే మీ తాతయ్యే అన్నారు. ఎవరికి యాక్సిడెంట్, ఎవరు చనిపోయారు అన్నా నేను. మీ తాతయ్యే అన్నారు. దగ్గరకు వెళ్ళి చూడగా ట్రిప్పర్ నుండి దిగేటప్పుడు దానిలోని ఇనుప వస్తువులు ఆయన మీద పడి క్రష్ అయ్యి తీవ్రమైన గాయాలతో అయ్యో అని మూలుగుచున్నాడు. నేను వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్నాడు. ఎట్లా ట్రిప్పర్ దిగుతుండగా దాని మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సామాను ఇనుప వస్తువులు ఈయన మీద పడిపోయినాయి. కుర్రాళ్ళందరూ తప్పించుకుని ఉంటారు, ఈయన ముసలాయనగా తప్పించుకోలేకపోయాడు. పడిపోయి క్రష్ అయిపోయి అయ్యో అని మూలుగుచున్నాడు. నేను వెళ్ళి ట్రిప్పర్ ఆపరేటర్ని, నీ నిర్లక్ష్యం వలన ఇలా జరిగిందని కేకలేస్తాను. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రిప్పర్ ఆపరేటర్ ఉంటాడు కదా, డ్రైవరు, అతన్ని, నీ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు చూసుకోవద్దా, పైన ఉన్న వాళ్ళంతా క్షేమంగా దిగారా లేదా నువ్వు చూసుకోవడం పని లేదా అని నేను కేకలేస్తున్నా. కానీ నా మనసులో నేను ఇలా అనుకుంటున్నా. నేను కేకలేస్తున్నా కానీ నా మనస్సాక్షి నన్ను ఇలా గద్దిస్తుంది. నా నిర్లక్ష్యం కూడా కొంతమేరకు దీనికి కారణం కదా. ముందుగానే పట్టించుకుని మనుషులు దిగేటప్పుడు దగ్గరుండి ట్రిప్పర్ డ్రైవర్కి తగే సూచనలు చేస్తే ఇలా జరిగేది కాదు కదా అని మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంది. ఇంతలో మెలకు వచ్చేసింది. నేను వెళ్ళి ట్రిప్పర్ డ్రైవర్నే కేకలేస్తున్నా, మా తాతయ్య పడిపోయాడు, చనిపోతున్నాడు, నువ్వు చూసుకోబట్టే కదా, నిర్లక్ష్యం ఏంటి అని అంటున్నా. కానీ నా మనస్సాక్షి నన్ను ఏం గద్దిస్తుందంటే, నువ్వు చూసావు, ఏం చేసావయ్యా, మీ తాతయ్య ఉన్నట్టు నువ్వు చూసావు, చూసినప్పుడు దగ్గరికి వెళ్ళి అన్లోడ్ జరిగే చోట జాగ్రత్తగా మీ తాతయ్యని దింపుకోవాల్సిన పని నీకు లేదా అని మనస్సాక్షి నిర్లక్ష్యం ట్రిప్పర్ డ్రైవర్ది ఒకటిదే కాదు, నీది కూడా నిర్లక్ష్యమే
అని నా మనస్సాక్షి నాకు చెప్తా ఉంటే నువ్వు ముందుగానే వెళ్ళి జాగ్రత్త పడి ఉంటే మీ తాతయ్యకి ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని మనస్సాక్షి బోధిస్తూ ఉంది. ఇంతలో మెలకు వచ్చేసింది. ఏంటి ఈ కథ? ఇది ఎందుకో ఒకటి స్కిప్ చేసి ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ఒక్కోలేక వచ్చినాయి. గ్యాప్ వచ్చింది. సువార్త ప్రకటించడంలో 3-4 నెలలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు వరుసనే ఈ 4 దర్శనాలు చూపించాడు. ముందు లెమ్ము తేజరెల్లుము అని చూపించేశాడు. ఆ తర్వాత కుక్కలు పట్టుకుపోయే వాళ్ళు వచ్చారు, నువ్వేం పట్టించుకోవట్లేదు, రిస్క్ అని లోపల దూరుతున్నావు. 2, 3 మదర్ తెరిసా డినామినేషన్ భేదం లేకోకుండా పేదల మధ్యకి వెళ్ళిపోవాలి, నీకున్నదాన్ని విడిచిపెట్టిపోవాలి, నీకున్నదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి పేదల మధ్యకి అని మదర్ తెరిసాది. ఇక ఇది వచ్చేసరికి 4వది ఎలా ఉంది, ఏమని ఉంది? మీ తాతయ్యే నీ నిర్లక్ష్యం వల్ల ట్రిప్పర్ కింద పడి చనిపోయాడు అని వస్తుంది. కాబట్టి దీని గురించి అప్పుడు రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్పి అసలు విషయం చెప్తా. ఈ మధ్య కరోనా వ్యాధి దేశమంతా ప్రబలిండుట సువార్త ప్రకటనలో కొంత గ్యాప్ వచ్చింది. అలా నిర్లక్ష్యం చేస్తే అనేక ఆత్మలు నశించిపోతాయని ఈ కళ ద్వారా దేవుడు నన్ను హెచ్చరించినట్లు గ్రహించాను. యాక్చువల్గా అప్పుడు కరోనా కూడా వ్యాపించి ఉంది కదా, కాబట్టి నా అనారోగ్యం ఒక కారణం, కరోనా కూడా ఒక కారణం. ఈ కారణాల వల్ల నేను నిర్లక్ష్యం చేస్తూ సువార్తకు వెళ్ళకపోవటం చేత దేవుడు నాకు హెచ్చరించాడు అని చెప్పి అర్థమైంది. అంటే మీ తాతయ్య లాంటి మంచి మనుషులు ఎంతోమంది నీవు సువార్త ప్రకటించకపోవటం చేత నరకానికి వెళ్ళిపోతున్నారు అని చూపించాడు. నీ నిర్లక్ష్యం వల్ల అని మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. అంటే నువ్వు సువార్త ప్రకటించి ఉంటే మీ తాతయ్య నరకం నుంచి తప్పించుకునేవాడు కదా అని నన్ను గద్దిస్తుంది. అంటే అర్థం మీ తాతయ్య అంటే మా తాతయ్య లాంటి వ్యక్తులు. మా తాతయ్య గారు కాలం చేసి చాలా కాలం అయింది, 40-45 సంవత్సరాల క్రితం ఆయన కాలం చేశారు. కానీ మా తాతయ్యని ఎందుకు చూపిస్తున్నా అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, అతి మంచి మనిషి. అంటే దేశంలో యేసు ప్రభు ఎవరో తెలియకుండా అతి మంచి మనుషులు అనేక మంది ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ మంచి మనుషుల్ని ఎలాగైనా రక్షించాలి అంటే సువార్త విపరీతంగా ప్రకటించబడాలి. ఆ సువార్త ప్రకటించవని చెయ్యవయా అని నాబోటి వ్యక్తులు చెప్తే నేను వెళ్లకుండా ఆ కరోనా వస్తుందేమని భయపడుతూ, లేకపోతే ఆ అనారోగ్యంగా ఉందా అని భయపడుతూ కూర్చుంటే ఈ ఆత్మలన్నింటినీ నరకానికి వెళ్ళిపోతున్నాయి కదా, దీనికి ఎవరు బాధ్యుడు అన్నట్టు దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఏంటి ఇంత బాధ్యత అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన అందరి గురించి బాధ్యత. నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మా తాతయ్య గారే నరకంలో మరి ఉన్నాడని ఇక్కడ చూపించలేదు కదా. అంతకుముందే ఒక దర్శనంలో చూపించారు, మీ తాతయ్య గారి ఆత్మ మరి ఇబ్బందికరమైన ప్లేస్లో ఉంది, వేడి ప్రదేశంలో మీ తాతయ్య గారి ఆత్మ ఉందని నాకు ఒకసారి చూపించడం జరిగింది అంతకుముందే. ఇక్కడ మళ్ళీ సాదృశ్యంగా ఏం చూపిస్తున్నాయంటే ఇట్లాంటి వాళ్ళు నరకం నుంచి మరి తప్పించబడాలంటే నీబోటి వ్యక్తులు సువార్త ప్రకటించవలసిన అవసరం ఉంది అని చెప్పి దేవుడు ఇది కూడా హెచ్చరిక చేశారు. కాబట్టి ఈ 4 దర్శనాల ద్వారా మేలుకొలిపాడు. ఈ 1-3 వచ్చింది ఇది. ఆ 1-3 నుంచే టీవీ పరిచర్య బిగిన్ అయిపోయింది. అంతకుముందే ఏర్పాట్లు చేసుకున్నాను, ఆ రోజు నుంచే స్టార్ట్. కాబట్టి ఈ 4 దర్శనాల ద్వారా టీవీ పరిచర్య అలాగే సువార్త ప్రకటనకి అనేక చర్చలకు వెళ్ళటం మళ్ళీ బిగిన్ అయిపోయింది. 4 నెలల గ్యాప్ వస్తే 4 దర్శనాలు చూపించి నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించడం జరిగింది. అందుకే 4 ఒక కోవలో ఉన్నాయని తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఆయన సృష్టికర్త అని. అన్ని జాతుల్లో అన్ని మతాల్లో ఉన్నటువంటి మనుషులు సువార్త విని రక్షింపబడాలనేది ఆయన కోరిక. వాళ్ళు అన్నీ విన్న తర్వాత కూడా వాళ్ళు యేసు ప్రభు మాకు వద్దంటే దేవుడు అంత బాధపడ్డా కానీ అసలు అభంశుభం ఎరుగని వాళ్ళు, సువార్త అంటే ఏంటో తెలియని వాళ్ళు, దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు, మా తాతయ్య లాంటి వ్యక్తులు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారని చూపిస్తున్నాడు. నిజంగా వాళ్ళకి తెలుసా దేవుడు ఒక్కడేనని, ఆయన యేసు ప్రభు ఒక్కడేనని, మిగతా వాళ్ళ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో నరకాన్ని తప్పించుకోలేమని వాళ్ళకి తెలుసా? ఎవరైనా చెప్పారా? వాళ్ళకి ఏమి తెలియని వారు పాపం అలా ఎవరో చెప్పపోవటం చేత వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యత నీబోటి వ్యక్తులకి అప్పచెప్పినప్పుడు నువ్వు చేయొద్దా అని చెప్పి నన్ను హెచ్చరించడం అన్నట్లు అయింది. కాబట్టి ఆయన సృష్టికర్తని, ఆయన ప్రజలంటే ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ఏంటో దీంట్లో తెలుస్తుంది. పిచ్చి ప్రేమ అంటారు దీన్ని. ఏంటంటే తన బిడ్డలని త్యాగం చేయించి జీవితం. నా జీవితం త్యాగం కదా మరి,
మరి ఎంత రిస్క్ తీసుకున్నా, ఎంత ఓపికగా తిరిగి 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 చెయ్యి అని చెప్పటం మరి నన్ను కష్టపెట్టడం కదా. ఎందుకు అని అంటే ప్రేమ, ప్రజలంటే ప్రేమ. ప్రజలు ఎవరు నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో రుజువు అవుతుంది. ఈ దర్శనం ద్వారా మరి ఆయన సృష్టికర్త అందరినీ ప్రేమిస్తున్నాడని నేను గ్రహించడం జరిగింది. ఇక ఇప్పుడు దీనికి ముందు దర్శనం స్కిప్ చేశానన్నాను కదా, ఆ దర్శనానికి 34వ దర్శనానికి వస్తున్నా. 35 చెప్పాను, 34 ఇప్పుడు చెప్తానన్నాను. అది 31/1/2022 ఆ దర్శనం ఇలా ఉంది. అది పుస్తకంలో దాని సంఖ్య 90. 90వ దర్శనం ఏంటో మీకు చదివి వినిపిస్తా. 31/1/2022లో ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను నా స్నేహితులందరూ కూడి ఉన్న ఒక స్థలానికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను? నా స్నేహితులందరూ ఒక చోట ఉన్నారు, అక్కడికి వెళ్ళా. వారు మీరు పుస్తకం రాశారు కదా, దీనిలో పరలోక దర్శనాలు అనే టాపిక్లో పుస్తకాల పేరు రాశారు కానీ వాటి సారాంశం ఇవ్వలేదేమిటి అని అడిగారు. నా బుక్ చదివారట వాళ్ళు. నువ్వు పుస్తకం పరలోక దర్శనాలు అనే టాపిక్ రాసావు కదా, దాంట్లో పలాని వారు పరలోకం వెళ్ళారు, నరకం చూశారు, పరలోకం చూశారని రాశారు కదా, వాటి సారాంశం వాళ్ళు ఏం చూశారో రాయలేదేంటి అని అడిగారు. వాళ్ళు నా స్నేహితులే కాబట్టి, ఏంటి గురు ఆ వివరాలు కూడా రాస్తే బాగుండేది కదా, ఎందుకు రాయలేదు అని నన్ను అడిగారు. నేను నా 2వ భాగంలో ఆ వివరాలు క్లుప్తంగా ఇస్తాను అనగానే వారంతా చాలా సంతోషిస్తారు. అప్పుడు ఇవ్వలేదులే గురు, నేను 2వ భాగం రాస్తున్నాను, దాంట్లో ఇప్పుడు ఇవన్నీ ఇస్తాను అని నేను అనగానే వాళ్ళంతా చాలా హ్యాపీ గురు, నువ్వు ఇది కూడా రాస్తానంటున్నావు అని సంతోషిస్తున్నారు. కళ అంతమయ్యింది. అంటే దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఈసారి వచ్చే ప్రింట్లో ఆ యొక్క 7 జీవిత చరిత్రలు చెప్పాను నేను. ఆ 7 పరలోకం నరకం చూచి వచ్చారు, వాళ్ళ ఆత్మల దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళు రాసిన పుస్తకాలు రాశా. ఈ పలానా పుస్తకంలో దీని వివరాలు ఉన్నాయి, పలానా పుస్తకంలో దీని వివరాలు, 7 గురించి రాసి వీళ్ళు పరలోకం నరకం చూసి వాళ్ళ ఆత్మల్ని దేవుడు భూమి మీదకి పంపించాడు అని చెప్పా. మరి ఏం చూశారో రాస్తే పెద్దదైపోద్దని. అప్పటికి 56 పేజీలు అయిపోయింది బుక్కు. నా సాక్ష్యం 56 పేజీలు అయిపోయింది. ఇంకా అవి కూడా రాస్తే చాలా పొడుగు అయిపోద్దని చెప్పి ఆపా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా స్నేహితుల రూపంలో అడిగిస్తున్నాడు, నువ్వు పుస్తకం రాసావు గురు, మేము చదివాం అంతా, మరి పరలోకం నరకం సబ్జెక్ట్లో వాళ్ళు ఏం చూశారో రాయలేదేంటి అని వాళ్ళు అడిగేటట్టుగా, నేను ఈసారి అది కూడా రాస్తానని చెప్పేటట్టుగా దర్శనం. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈసారి ఎడిషన్లో ఆ వివరాలు కూడా నేను రాయాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఈ దర్శనం రూపంలో చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను 2వ భాగంలో ఇది కూడా రాయాలి అని అర్థమైంది. అప్పుడు రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ దర్శనం అనుసరించి నా పుస్తకం 2వ భాగంలో అనగా ఈ పుస్తకంలో ఆ సారాంశం క్లుప్తంగా ఇచ్చానని రాసుకున్నాను. అప్పటికి ఇది ప్రింట్ అయింది కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 2వ భాగంలో ప్రింట్ చేయాలి ఇది అని నాకు అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ వివరాలన్నీ కూడా ఇచ్చా. ఇవ్వడానికి ఎంత టైం పట్టింది అదే చెప్తా. అప్పుడు స్టాక్ ఉంటాయి కదా, మరి అప్పుడుకున్న స్టాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి 9 నెలలకి ఇంకా స్టాక్ ఉన్నాయి. ఇదివరకు ప్రింట్ అయిన పుస్తకాలు మొట్టమొదట్లో 5,000 ప్రింట్ చేయించాం. ఆ తర్వాత మళ్ళీ 2,500, మళ్ళీ 2,500, 10,000 పుస్తకాలు అయిపోయినాయి. ఆ చివరి ప్రింట్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి ఈ దర్శనం వచ్చే నాటికి. అంటే ఈ బుక్స్ అయిపోతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అందుకని 9 నెలలు పట్టింది. ఇది జనవరి 22లో వస్తే మరి ఆ తర్వాత ప్రింట్లో ఇది ప్రింట్ చేయటం జరిగింది. ఆ 7 భక్తులు మరి అవన్నీ మీకు ఇదివరకే బుక్లో చదవలేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ 7 భక్తుల జీవిత చరిత్రలు మొత్తం నేను రాసేయటం జరిగింది. ఎవరు ఆ 7 భక్తులు పేర్లన్నా చెప్తే మీకు ఐడియా వస్తుందని చెప్పేసి ఆ 7 భక్తులు ఎవరు, పరలోకం ఏంటి, నరకం ఏంటి అని చెప్పే విషయాలు చెప్తా. జాన్ బన్యన్ గారని ఇంగ్లాండు, ఆయన పరలోకం నరకం చూచాడు. ఆ యొక్క వివరాలన్నీ క్లుప్తంగా రాశా, ఏమేమి చూశారని. ఆయన ఇప్పటికీ 400 సుమారుగా 400 సంవత్సరాల క్రితం. సాధు సుందర్ సింగ్ గారు ఇండియా, ఈయన ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల క్రితం జీవించాడు, పంజాబ్ రాష్ట్రం. ఈయన పరలోకం నరకం చూశాడు, ఏం చూశాడో రాశా.
శ్రీ డి జాన్ రవీంద్రనాథ్, ఈయన ఇండియానే, కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో పరిచర్య చేశాడు. ఈయన 1963, ఈయన ఒక 50-60 సంవత్సరాల క్రితం పరిచర్య, ఈయన పరలోకం నరకం చూశాడు. శ్రీమతి మేరీ బాక్స్టర్, అమెరికా ఈ అమ్మాయిది, ఈమె 1976, ఇప్పటికి మరి ఒక 50-60 సంవత్సరాల క్రితం ఈమె మొత్తం అంతా ప్రత్యక్ష నరకం అని చూసిందంతా రాసింది. డిజిఎస్ దినకరన్ గారు, శ్రీ డిజిఎస్ దినకరన్ గారు, ఇండియా, ఈయన తమిళనాడు రాష్ట్రం, 1985, కాబట్టి ఈయన 40 సంవత్సరాల క్రితం పరలోకం నరకం చూసి వచ్చాడు. తర్వాత 7 బైబిల్ కాలేజీ స్టూడెంట్స్, కొలంబియా దేశం, వీళ్ళు 1989, అంటే ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నరకానికి పిక్నిక్ అని, నరకంలో ఏముందో పరలోకంలో వాళ్ళు ఏం చూశారో రాశారు. డాక్టర్ ఆనంద్ స్థిరా గారు అని చెప్పి ఇప్పుడు జీవించి ఉన్నాడు ఆయన తిరుచి, అంటే తమిళనాడు రాష్ట్రం. ఆయన యేసు గొప్ప పరలోక వైద్యుడు అని చెప్పిన దాంట్లో 3 సార్లు ఆయన పరలోకం వెళ్ళినట్టు, నరకం వెళ్ళినట్టు, అక్కడ ఏమేమి చూసింది మొత్తం రాశాడు. ఆ వివరాలన్నీ ఈసారి ప్రింట్లో 1 మరియు 2వ భాగములని ప్రింట్ చేయించా. ముందుగా ప్రింట్ చేయించిన నా 83 దర్శనాలు, ఇంకా తర్వాత ఇంకో 17 దర్శనాలు కలిపి 100 దర్శనాలు. మొదటి భాగం లేకపోయినా ఇది చదివితే 2 చదివిన ఉద్దేశం రావాలని 1 మరియు 2వ భాగములని హెడ్డింగ్ పెట్టి మొత్తం 100 దర్శనాలతోటి ఈ 7 భక్తులు ఉన్నారే, ఎవరైతే పరలోకం నరకం చూశారో ఆ వివరాలన్నీ కూడా రాయటం. ఇది ఎందుకు రాశాను నేను? నాకు మనుషులు చెప్తే రాయించారా? లేదు, దేవుడు చెప్పి రాయించాడు. దేవుడు ఒక దర్శనం చూపించి, ఒక ఆయనతో నన్ను అడిగించి, ఇగో ఇవి కూడా నేను వచ్చే ప్రింట్లో కలుపుతానని నాతో చెప్పించి మరి దేవుడు చేయించాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నాడా, మనుషులు ప్రకటిస్తున్నారా? రాజారావు అనే వ్యక్తి చేత ఈ పనులన్నీ చేయిస్తున్నది మనిషి ఎవరు? మనుషులా? కాదు, దేవుడు చెప్పిస్తున్నాడు. కాబట్టి దేవుడికి ఏంటి అంత బాధ అంటే, అనేక మంది నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు వారు అంటే, ఆయన మార్గంలో లేనివారు. ఆయన మార్గంలో లేని వారి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన వాళ్ళకు కూడా ఆయనే దేవుడు, నరకం నుంచి తప్పించుకోవటానికి ఇదొక్కటే మార్గం తప్ప రెండో మార్గం లేదు. కాబట్టి వాళ్ళు వెళుతున్న మార్గం సరైనది కాదు. కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని ఈ యొక్క సువార్తన ప్రకటన చేయిస్తూ ఉన్నారు అని అర్థం చేసుకోవటం జరిగింది. ఇక తర్వాత ఈ కోవలు అదే 36వ దర్శనానికి వద్దాం. కొంచెం స్పీడ్గానే చెప్పవలసి వస్తుంది. మరి ఎంతకంటే మనం ఎక్కువ చెప్పినా కూడా దాంట్లో ఆ సారాంశం అంతా మీకు ఇదివరకే చెప్పేసే. కాబట్టి 36వ దర్శనం ఈ కోవలోది, అది దాని సంఖ్య 93. అదేంటో మీకు చదివి వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనం. ఈ దర్శనం బాగా అర్థం చేసుకోండి. దేవుడికి ఇతర జనులంటే ఎంత ప్రేమ ఉందో దీంట్లో తెలుస్తూ ఉంది. 17/4/2022 తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక ఊరిలో ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడ చిన్నపిల్లలు పలకా బలపాలతో స్కూల్లో ఉన్నారు. అందులో కొంతమంది స్కూల్ యూనిఫారం కాక మామూలు డ్రెస్సు ధరించి ఉన్నారు. వాళ్ళంతా స్కూల్కి వస్తున్నారా అని అక్కడ టీచర్ని అడిగాను. అవును, వస్తున్నారు అని చెప్పారు. బాగా అర్థం చేసుకోండి. నేను ఒక స్కూల్ ఇన్స్పెక్టింగ్ అధికారిగా వెళ్ళాను నేను. ఇదంతా దర్శనం. వెళ్తే అక్కడ పిల్లలందరూ ఉన్నారు. ఆ పిల్లలందరూ చేతుల్లో పలక బలపాలతో ఉన్నారు. అయితే ఒక స్కూల్లో యూనిఫారం, ఒక్కొక్క స్కూల్లో యూనిఫారం ఉంటుంది కదా. కాబట్టి ఆ స్కూల్ యూనిఫారం పిల్లలు కాకుండా మామూలు డ్రెస్సులు వేసుకున్నటువంటి పిల్లలు కూడా ఓ పక్కన ఉన్నారు. నేను అడిగా వాళ్ళని, టీచర్ని, మరి వీళ్ళు కూడా వస్తున్నారా ఏంటి స్కూల్కి అని అడిగా. అవును సార్ వస్తున్నారు అన్నారు. అంటే ఏంటి? మామూలు డ్రెస్సుల్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఆ స్కూల్కి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పారు. వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అని చెప్తూ వాళ్ళని పట్టుకుని బోరుని ఏడుస్తున్నాను. వెంటనే వాళ్ళు వస్తున్నారని చెప్పగానే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అమ్మా అని చెప్పి వాళ్ళందరూ దగ్గర తీసుకుని, ఒక 10 మంది ఉంటారు, ఇట్లా దగ్గర తీసుకుని వంగి, మోకాళ్ళ లెవెల్కి వంగి దగ్గరగా తీసుకుని ఏడుస్తున్నా నేను. అమ్మ వచ్చారా బాబు అని. ఎక్కడ తప్పిపోయిన పిల్లవాడు దొరికితే అట్లా ఏడుస్తాం, అట్లా ఏడుస్తున్నా. నన్ను చూచి ఆ పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు. అంతే కదా, ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళని పట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో ఒకరి ఎడల ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ వెల్లడవుతుంది. నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ వెల్లడవుతుంది ఆ ఏడుపులో.
అది కష్టం వచ్చి ఏడ్చే ఏడుపు కాదు, సంతోషభరితంగా వచ్చేటువంటి ఏడుపు. ఆ ఏడుపులో ఒకరి ఎడల ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ వెల్లడవుతుంది. అక్కడ ఉన్న టీచర్లు ఈ సన్నివేశం చూసి, టీచర్లకు ఆశ్చర్యంగా ఉంది. నేనేమో ఇన్స్పెక్షన్ అధికారిగా వచ్చాడు ఈయన, వచ్చి ఇలా పిల్లలను పట్టుకు ఏడుస్తున్నాడు ఏంటి అని అక్కడ ఉన్నవాళ్ళు ఈ సన్నివేశం చూసి, ఆయన ఏడుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉన్నదో అన్నట్లు మా వైపే చూస్తున్నారు. ఆశ్చర్యపోయి టీచర్లందరూ స్కూల్లో వాళ్ళు వచ్చేసి, ఏంటి ఈయన ఏడుస్తున్నాడు ఏంటి, వాళ్ళు ఏడుస్తున్నారంటే పిల్లలు, పైగా ఆ పిల్లలేమో మన స్కూల్కి సంబంధించిన వాళ్ళు కారు, బయట పిల్లలు, వాళ్ళని పట్టుకుని ఏడుస్తున్నాడు ఏంటి, వీళ్ళ మధ్య ఏంటి ఇంత ప్రేమ ఏంటి అని వాళ్ళు మా వైపే చూస్తూ ఉన్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నా. ఈరోజు ఈస్టర్ పండుగ అంటే ఏంటి, 17/4/2022 వచ్చింది. ఆ రోజు ఈస్టర్ పండుగ అంటే 16-17 మధ్యరాత్రి ఇది కల వచ్చింది. అంటే తెల్లారితే ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ అంటే మీ అందరికీ తెలిసింది కదా, యేసు ప్రభు వారు పునరుద్ధానమైన రోజు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుద్ధానమైనటువంటి ఈస్టర్ పండుగ. అది ఆదివారం వస్తుంది. అది ఈస్టర్ పండుగ. దేవుని ఎరుగని అన్ని జనులను గురించి దేవుడు బాధపడుచున్నాడని, వారు దేవుని వైపు చూచారని తెలియగానే ఆనంద బాష్పాలు కారుస్తూ వారిని పట్టుకుని ఆ ప్రేమ వ్యక్తపరుస్తున్నాడని ఈ కళ ద్వారా దేవుడే నాకు బయలుపరిచారు అని గ్రహించాను. అప్పుడు రాసుకున్నటువంటి వివరణ ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది కదా. ఆ యూనిఫారం లేని పిల్లలు ఎవరో అన్యజనులు కూడా స్కూల్కి వచ్చారని తెలియగానే వాళ్ళు అంటే నాకు ఇష్టమని వాళ్ళని పట్టుకుని ఏడుస్తున్నానంటే, అన్యజనులు స్కూల్కి రావటం అంటే యేసు ప్రభు మార్గంలో లేని వారు యేసు ప్రభు దేవుడని గ్రహించటం. అలా జరిగిన రోజు దేవుడు ఎంతో ఆనందపడిపోతాడో, ఆ ఏడుపు ఆనంద బాష్పాలతో కళ్ళంట నీళ్లు వస్తాయి ఆ రోజు. ఏ రోజు? ఒక అన్యజనుడు యేసు ప్రభువును అంగీకరించిన రోజు దేవుడికి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారతాయి, ఏడుస్తాడు. ఆ యొక్క ఆనందంతో వచ్చేటువంటి ఏడుపది. ఎందుకు అంటే వాళ్ళు నరకం నుంచి తప్పించుకోగలిగారు అని ఆ వార్త వింటేనే. ఇప్పుడు మన సువార్త అంతా ఎందుకు చేయిస్తున్నాడు ఆయన అంటే, ఈ సువార్త ద్వారా వాళ్ళు నరకం నుంచి తప్పించుకోవాలి అని. అదే ప్రయత్నం అయింది. వాళ్ళు తప్పించుకున్న రోజు దేవుడు చాలా సంతోషపడిపోతాడు. ఆ ప్రేమ అంత ప్రేమ కాదు, ప్రజలందరి అలా దేవుడి ప్రేమ. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవుడికి విపరీతమైన ప్రేమ క్రైస్తవుల మీద కంటే ఇతర ప్రజల మీద ఉంది. ఎందుకు అంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు అని. వాళ్ళను కూడా తీసుకురావాలి. అందుకే అన్ని చోట్ల కూడా మరి యూనిఫారం వేసుకున్న పిల్లలను కౌగిలించుకుని దేవుడు ఏడ్చాడా? ఏటవల్ల ఆ ప్రేమ కనిపించాడా? వాళ్ళు ఎలాగో వచ్చేసారు, వాళ్ళంతా పరలోకానికి వెళ్ళే బ్యాచ్. యూనిఫారం వేసుకున్న వాళ్ళు, యూనిఫారం లేని ఇతర పిల్లలు వచ్చారు అంటేనే వీళ్ళు కూడా పరలోకానికి వచ్చారు అని తెలిసి పరలోకానికి పొందుతున్నారు అనేటువంటి దాంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ దర్శనం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన సృష్టికర్త. నరకం అనేది ఖచ్చితంగా ఉంది, దాన్ని తప్పించడానికి దేవుడు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. ఆయన సిలువయాగం చేశాడు, అందరికీ సరిపోయే క్రయదానం చెల్లించేశాడు. రండి బాబు వచ్చి దీన్ని అందుకోండి అంటే తీసుకోవట్లా. మనం అందుకోండి అని మనం చెప్పేది దాన్ని అర్థం చేసుకోవట్లా. దాన్ని ఇంకో రకంగా ఏదో మత మార్పిడేమో అని అనుకుంటున్నారు. కానీ ఇది అందుకోండి బాబు, మీ గురించి ఎంత త్యాగం చేశా నేను, అది అందుకుని ఆ నరకాన్ని తప్పించుకోండి బాబు, హాయిగా ఆ పరలోకానికి వచ్చేయండి బాబు అని దేవుడు అడగటమే సువార్త. ఆ సువార్త మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్ళి సువార్త చెప్పిస్తాడు. నా ద్వారా మీరు చూశారు కదా, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎలా కరపత్రాలు పుస్తకాలు వాళ్ళకి వెళ్ళేటట్టుగా చేయమన్నాడు. చేశాం. అయినప్పటికీ వారు ప్రభు వైపు చూడని వారు అనేక మంది ఉంటారు. దానికి దేవుడు బాధ్యత తీసుకోడు. దేవుడు బాధ్యత ఎప్పుడు వాళ్ళు తెగించి వస్తేనే వాళ్ళు అది పొందుతారు, లేకపోతే లేదు. కాకపోతే సువార్త ప్రకటించడం అనేది దేవుడు చేస్తున్నాడు కానీ మనుషులు చేయటం లేదు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. దీంతో 36 దర్శనాలు అయిపోయినాయి. ఇక చివరికి వచ్చేస్తున్నాం. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి మరి అంటే వెంటనే అమల్లోకి వచ్చినట్టే లెక్క. ఇది
దేవుడు ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు ప్రభులోకి వచ్చి అని చెప్పగానే అన్నాడంటే అది వెంటనే అమల్లోకి వచ్చినట్టు. పిల్లలను పట్టుకుని ఏడుస్తూ అంటే వాళ్ళు వచ్చారు అంటే మన సువార్త ద్వారా అనేక మంది వస్తారు అని తెలుస్తుంది. సువార్త ప్రకటిస్తున్నాడు, ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్టే లెక్క. ఇక 37వ దర్శనానికి వద్దాం. ఇకపోతే ఇది 34/2022లో వచ్చింది. ఇది 94 దీని సంఖ్య. ఇది చదువుతాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దర్శనం. దేవుడు అన్నీ చూచే దేవుడు అని దీంట్లో తెలుస్తూ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఉన్నటువంటి సందేహాలేంటి, ప్రజలకి ఏది అవసరం ఉంది అన్నీ దేవుడికి తెలుసు, మనం చెప్పక్కర్లా. ఆయన తెలుస్తుందని ఈ దర్శనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. 94వ దర్శనం 34/2022. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక చర్చిలో సువార్త ప్రకటించాను. మరలా రాత్రి ఆ గ్రామంలో ఇంకో ఆయన సాయంతో ప్రకటిస్తూ అక్కడి ప్రజల అనుమానాలు తీరుస్తున్నా. మీరు బాగా వినండి. మామూలుగా నా యొక్క సువార్త ప్రకటనలో భాగంగా ఒక చర్చికి వెళ్ళాను. పగలు చర్చిలో సువార్త ప్రకటించా. సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటిస్తాను. నేను ఎప్పుడు కూడా నా సాక్ష్యం ఇదని దాని ద్వారా సువార్త ప్రకటించా. మరలా రాత్రి అక్కడే ఉండి ఆ గ్రామంలోనే ఇంకో ఆయన సాయం తీసుకుని ఆ ఇళ్లకి వెళ్ళి మీ అనుమానాన్ని చెప్పండి, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని అడిగి మీకేమైనా డౌట్ ఉందా, ఆ డౌట్లు అడిగితే నన్ను అడగండి నేను చెప్తా అంటున్నా. అన్ని జనుల ముఖ్యమైన అనుమానం ఏమిటంటే వాళ్ళు ఇష్టం లేకపోయినా యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అని. వాళ్ళు ఒకటే చెప్పారు. నేను వెళ్ళి అడుగుతున్నా, అమ్మా చెప్పాం కదా సువార్త ప్రకటించాము, చర్చిలో ప్రకటించాము, మీకేమైనా డౌట్లు ఉన్నాయా అని అంటే మాకున్న డౌట్ ఒకటేనా అండి అన్నారు. ఏంటి అంటే మాకు ఇష్టం లేకపోయినా మేము ఎందుకు యేసు ప్రభుని నమ్మాలండి అని అడిగారు. మీరు అంటున్నారు యేసు ప్రభుని నమ్మంటారు, మాకు ఎందుకో ఇష్టం లేదు, దేవుడండి ఆ యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు, మేము ఎందుకు నమ్మాలి అన్నారు. అందుకు నేను వారికి చెప్పింది ఏంటంటే, నేను చెప్తున్నా ఇష్టం లేకపోవడానికి కారణం దేవుని గురించి పూర్తి అవగాహన లేకపోవటమేనని, ఆ అవగాహన ఆ జ్ఞానం మాత్రమే దేవుడు ఇమ్మని చెప్పాడని నిర్ణయం చేసుకోవటం వారి ఇష్టమేనని చెప్పా. అప్పుడు అన్నాను, అమ్మా మీకు ఎందుకు ఇష్టం లేదో దానికి కారణం ఏంటి చెప్పరా, అసలు దేవుడు అంటే మీకు అవగాహన లేకపోతే దేవుడు అంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది. అసలు దేవుడు ఒకే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఈ దేవుడేనని ఒక అవగాహన మీకు లేదు. అంటే దేవుడి గురించి పూర్తి జ్ఞానం లేదు. ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నారు. మీరు ఆరాధించేటువంటి దేవుళ్ళు ఉంటారే వాళ్ళు కూడా దేవుళ్ళే అనుకుంటున్నారు మీరు. కాబట్టి ఆ జ్ఞానం మాత్రమే ఇమ్మని చెప్పాడమ్మా దేవుడు నాతో. మిమ్మల్ని నమ్మమని నమ్మొద్దని చెప్పమల్లా ఆ జ్ఞానం చెప్పయ్యా వాళ్ళకి. అందుకే వచ్చా. మీ ఇళ్ళకి ఎందుకు వచ్చాను, ఆ జ్ఞానం చెప్పమనే వచ్చా. మీకు ఇష్టం లేకపోవటం కారణం పూర్తి అవగాహన పూర్తి జ్ఞానం లేకపోవడం. ఆ జ్ఞానం ఇస్తే ఇష్టం మీరే, నిర్ణయం తీసుకునేది మీరే అన్నా. తర్వాత సృష్టికర్త ఎవరు అనే విషయంలో కూడా మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అని చెబుతున్నా. అసలు మీరు బాగా ఆలోచించుకోండి. సృష్టికర్తలు ఎంతమంది ఉంటారు, ఒక్క ఆయనే ఉంటాడు కదా. ఆ సృష్టికర్త ఎవరు అని మీరు బాగా ఆలోచించి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అట్లా ఆలోచించుకోకుండా ఉండే ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నారు. ఏ దేవుడైనా ఒకటే అని మీరు అనుకోవటానికి కారణం ఏంటి, ఆ సృష్టికర్త ఎవరు అనే జ్ఞానం మీరు చేయట్లే. ఎంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని మీరు ఆలోచించాలిగా. సృష్టిని నిర్మించే ఆయన ఒక్కడిని నిర్మిస్తాడా, ఎంతమంది నిర్మిస్తారు, ఒక్క ఆయనే కదా. ఆయన ఎవరో మీరు ఆలోచించట్లేదు అని తెలుస్తుంది. వారు నా సమాధానంతో చాలా తృప్తి, నేను బాగా చెబుతున్నాడే అని నా దగ్గరకు వస్తున్నారు. ఇక ముందేమన్నారు, మాకు ఇష్టం లేకపోయినా మేమెందుకు యేసు ప్రభువుని నమ్మాలి అన్నారు. అటువంటిది ఇప్పుడు భలే చెబుతున్నాడే, బాగుంది ఆయన మాటలు అని నా దగ్గరికి అందరూ వస్తున్నారు. నా సమాధానంతో చాలా తృప్తి చెందాను. వారిని చూసి నాకు కూడా తృప్తి కలుగుతున్నది. కళాంతమైంది. నేను చెప్తుంటే వాళ్ళు వెంటంటే నాకెంతో తృప్తిగా ఉంది. కళాంతం అయిపోయింది. ఈ కళ ద్వారా నా సువార్త ప్రకటన ఈ రకంగా ఉండాలని, అవసరమైతే వారి మధ్యకు వెళ్ళి వారి అనుమానాలు తీర్చాలని దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లు గ్రహించాను. ఆ దిశలోనే సువార్త ప్రకటిస్తున్నాను. మీకు తెలుసు కదా, 2022 మార్చి నుంచి
మళ్ళీ సువార్త ప్రారంభించాను. టీవీ ప్రసారాలు సాగుతున్నాయి. మరి మార్చి ఇది ఏప్రిల్ చివరిలో చెప్పేశాడు, అబ్బాయి నువ్వు ఈ పని కూడా చేయాలి అన్నాడు. ఏం పని అంటే వాళ్ళకి కొన్ని డౌట్లు ఉంటాయి. ఊరికినే యేసు ప్రభువుని నమ్మండి, నరకం తప్పించుకోండి, మీ లాభం పొందండి, మరి మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పడం కాదు. మీకు అది వస్తుంది అది వస్తుంది అంటే అన్నీ ఉన్నవాళ్ళు మాకు అన్నీ ఉన్నాయండి, మళ్ళీ మాకు ఏమి రావక్కర్లేదు, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అంటారుగా. అట్లా కాదు, అసలు ఉన్న దేవుడు ఈయన ఒక్కడే అనే జ్ఞానం మట్టికి నువ్వు ఇవ్వు. ఇచ్చి పైగా యేసు ప్రభువును నమ్మండి అనే పదం కూడా వాడొద్దు. నమ్మండి అంటే నువ్వెవరో నమ్మమని అంటాకి మమ్మల్ని? మేము నమ్మాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మేమా నువ్వా? నువ్వు వచ్చి యేసు ప్రభువుని నమ్మండి అంటావేంటి అనుకుంటారు వాళ్ళు. నువ్వు అన్నావు కాబట్టి అసలు మేము నమ్మము అంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఉన్న డౌట్ అలా ఏంటంటే వీళ్ళు మనల్ని బలవంతంగా చేస్తున్నారు ఏంటి, వీళ్ళు బలవంతంగా యేసు ప్రభువుని నమ్మమంటున్నారు ఏంటి, ఎందుకు ఇది మేమెందుకు నమ్మాలని ఎదురొస్తున్నారు. కాబట్టి నువ్వు అట్లా చెప్పొద్దు అబ్బాయి. సువార్త యేసు ప్రభువును నమ్మండి అనే పదమే ఉపయోగించొద్దు. దేవుడెవరో తగిన జ్ఞానం ఇస్తున్నా తీసుకోండి, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అను, ఖచ్చితంగా ఆ జ్ఞానం తీసుకుంటారు. అలా కాకుండా యేసు ప్రభువును నమ్ము అన్నావనుకో, నువ్వు ఇచ్చే జ్ఞానం కూడా మాకు వద్దు అంటారు వాళ్ళు. నీ జ్ఞానం కూడా మాకు వద్దు అంటారు. కాబట్టి ఇలా చెప్పు అన్నాడు. ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది. దేవుడికి అన్నీ చూసేస్తాడు. దేవుడు ప్రజలు ఏమనుకుంటారో చూచే దేవుడు. ఆయన అన్నీ చూస్తాడు, ప్రజలు ఏమనుకుంటున్నారో. వీళ్ళెవరండి క్రైస్తవులు వచ్చి మనల్ని యేసు ప్రభువుని నమ్మండి అని చెప్తాకి వీళ్ళు చెప్తే మనం ఎందుకు నమ్మాలి అనుకుంటున్నారట. అది ఆయన చూచాడట. చూచి నాకు దర్శనంలో చెప్తాను, నువ్వు ఇలా చెప్పొద్దేకా, అప్పటి వరకు నేను ఎలా చెప్తున్నా ఇలాగే చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్మండి, నరకం తప్పించుకోండి, బాధల నుంచి బయటపడండి, అదే చెప్తున్నా. అందరు సువార్థికులు, అందరు పాస్టర్లు అందరు చెప్పినట్టు నేను అదే చెప్తున్నా. కానీ నాకు ఆదేశించింది ఏంటంటే ఇక్కడ వచ్చి నువ్వు అట్లా చెప్పొద్దు, యేసు ప్రభువుని నమ్మండి అనే పదం నువ్వు వాడవద్దు, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, కానీ దేవుడి గురించి జ్ఞానం ఇస్తా తీసుకోండి అను. సరే ఇవ్వండి, జ్ఞానమేగా మేము తీసుకుంటామని ఆనందంగా తీసుకుంటాం. జ్ఞానం తీసుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఎవరు ప్రభువు కావాలనుకుంటారో వాళ్ళు కోరుకుంటారు, లేని వాళ్ళు లేరు. ఆ కొంతమంది అయినా నరకం నుంచి రక్షింపబడతారు. ఎప్పుడు యేసు ప్రభువును నమ్మకపోవటం మీ ఇష్టమే అని చెప్పినప్పుడు మాత్రమే అని ఈ విషయం కూడా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఇలా మాట్లాడే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఇలా చెప్పకపోతే నేను అక్కడి నుంచి ఆ స్టైల్ అలా మారుస్తాను, ఇక్కడ నుంచి ఆ స్టైల్ మారిపోయింది. నేను అలాగే చెప్తున్నా, టీవీలో సాక్ష్యం కూడా చెప్పాను. ఇదిగో నాకు దేవుడు ఎలా ఆదేశించాడు, ఆనాటి నుంచి నా పందా ఎలా మార్చుకున్నాను, యేసు ప్రభువును నమ్ముతారో నమ్మరో మీ ఇష్టము, కానీ జ్ఞానం మట్టుకు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్తున్నాను. అక్కడి నుంచి అనేక మంది నా పుస్తకాలు తీసుకుంటున్నారు, చాలా బాగా సువార్త వ్యాప్తి చెందుతుంది అని నేను నా సాక్ష్యాలు కూడా చెప్పడం జరిగింది, టీవీలో ప్రసారం కూడా అయ్యింది. కాబట్టి ఈ దర్శనం ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎలాగో అలా ప్రజల్లో ఉన్నటువంటి ఆ విముఖత, ఆ యేసు ప్రభు ఏడలా ఉన్నటువంటి ఆ వ్యతిరేకం, ఆ సాతానుడు కలగజేసిన ఆ వ్యతిరేకత నుంచి తప్పించి సరైన మార్గంలో తీసుకురావని బోధిస్తున్నట్టు గ్రహించి ఈయన సృష్టికర్త, అన్ని జనులకు కూడా ఆయనే దేవుడు అని మరి నేను గ్రహించడం జరిగింది, అనేక మందికి చెప్పడం జరుగుతోంది. ఈ 124వ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు ఈ 124వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచిన ఆ నోటి ద్వారా మీరు మాట్లాడారు. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి మీరు చూచుతున్న దేవుడాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అనేక మందిని ప్రభువా మీ వైపు మళ్లించడానికి వారికి తగిన విధమైన ప్రోత్సాహాన్ని కలగజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.